మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానము మన ప్రభువారు మన కొరకు ఆశీర్వదించునగాక. నిజమైన స్నేహితుని యొక్క గుణలక్షణం ఏమిటంటే విడువక ప్రేమించటం. ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ స్నేహములో, ఈ పరిచయంలో కొన్నిసార్లు ప్రేమ అధికంగా ఉంటుంది, కొన్నిసార్లు కోపతాపాలు కూడా ఉంటాయి. కొన్ని పర్యాయాలు ఇద్దరు మనసు, ఇద్దరు ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి. కొన్నిసార్లు ఏకాభిప్రాయము ఉండకపోవచ్చు. గనుక ఇలాంటి ఈ పరిచయంలో, ఈ స్నేహంలో చాలామంది ఎంతో కాలము స్నేహము చేసిన తర్వాత వారికి భేదాభిప్రాయాలు రావటం వలన విడిపోయేవారు ఉంటారు. స్నేహితులే శత్రువులుగా మారినటువంటి సందర్భాలు కూడా ఈ లోకంలో మనము చూడగలం. అయితే ఈ స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు. ఈ స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఇటువంటి సమయంలోనైనా, ఎంతటి కష్టంలోనైనా, ఎంతటి దుఃఖంలోనైనా విడువక తోడుగా ఉండి ప్రేమించే స్నేహితుడు. తన ప్రేమను ఎలాగూ ఆయన వెల్లడి చేస్తారో తెలుసా? ఏ వ్యక్తితో ఆయన స్నేహం చేస్తున్నారు ఆ వ్యక్తి కొరకు ఆయన ప్రాణము పెట్టునంతగా ప్రేమించే స్నేహితుడి లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ మీకు ప్రశ్న వస్తే, అలాగ విడువక ప్రేమించే స్నేహితుడు ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయనే మన రక్షకుడైన యేసు ప్రభువారు. మనతో సహవాసము చేయటానికి, మనలను స్నేహించడానికి, మనతో స్నేహము కొనసాగించడానికి పరలోకమునే విడిచి దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలో ఉద్భవించారు. ఈ లోకంలో ఎదురయ్యే అనేక విధమైనటువంటి శ్రమలను భరించారు. ఎందుకొరకే తెలుసా? మీతో నాతో స్నేహము చేయటానికి. మనకు మంచి స్నేహితునిగా ఈయన విడువక ప్రేమించే స్నేహితుడు మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడు కూడా. ప్రాణము పెట్టడానికి వెనుతీయని స్నేహితుడు. ఆయనే ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు, ఏకైక స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇట్టి మంచి స్నేహితుడు మనకుండగా ఈ లోకంలో మనకి ఇంకా భయం ఎందుకు, చింత ఎందుకు? నీకేదైనా అవసరం ఉంటే, నీకేదైనా కష్టం ఉంటే ధైర్యముగా మన స్నేహితుడైన యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఆయనకి మనసు నిప్పి చెప్పుకోవచ్చు, హృదయం నిప్పి చెప్పుకోవచ్చు. ఆయన మన సమస్యలన్నిటినీ విడిపించడానికి మనకి మంచి స్నేహితుడిగా ఉన్నారు. ఇట్టి మంచి స్నేహితుడిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్నేహితుడు మనందరికీ తోడయుండి ప్రతి విషయంలో మనకి సహాయము చేయునుగాక. ప్రేమ నమ్మకమైన యేసయ్య మాకు ప్రాణ స్నేహితుడిగా, ప్రేమించే స్నేహితుడిగా, విడిచిపోని విడనాడని స్నేహితుడిగా ఉండటానికి ఆ లోకమును విడిచి ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మేము కూడా మీతోనే స్నేహము చేయటం మాకు నేర్పించండి. మీ యొక్క సహవాసంలో మేము స్థిరపరచబడినట్లు మాకు కావాల్సిన కృపను దయచేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి